పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయిన కోనప్ప ఆ తర్వాత సీఎం రేవంత్ ను కలిశారు. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం, వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పోటీ చేయడంపై కోనేరు కోనప్ప ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ను వీడారాయన. గత ఎన్నికల్లో సిర్పూర్లో కోనప్పతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. ఆ క్రమంలో కోనప్పను వ్యతిరేకంగా దూషించారు ప్రవీణ్ కుమార్. అప్పటి నుంచి ఆర్ఎస్పీపై ఆగ్రహంగా ఉన్నారు కోనప్ప. అలాంటి వ్యక్తితో తనకు మాట మాత్రం చెప్పకుండా భేటీ కావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. పైగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పట్టించుకోలేదట. నిన్న తన అనుచరులతో సమావేశమయ్యారు కోనప్ప. అనుచరుల ఒత్తిడితో పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షునిగా కొనసాగుతున్న కోనేరు కోనప్ప ఆ పార్టీకి రాజీనామా చేసే బాటలో పయనిస్తున్నాడు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సాయంత్రం 4 గంటల లోపు ఒక కీలక నిర్ణయం ప్రకటిస్తానంటూ ఈరోజు ఉదయమే చెప్పిన కోనేరు కోనప్ప చెప్పినట్టుగానే మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కోనేరు కోనప్పతో పాటుగా జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్న కోనేరు కృష్ణ, వేం నరేందర్ రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నిర్ణయానికి ప్రధాన కారణము బీఆర్ఎస్ తో బీఎస్పీ పార్లమెంటు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడము. బీఎస్పీ అధినేతగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేస్తూ తనను రాజకీయంగా కుటుంబ సభ్యులను కూడా దూషిస్తూ మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పొత్తు విషయంలో కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వకుండా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం క్యాడర్తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. క్యాడర్ అనుచరులు కీలక నిర్ణయం తీసుకోవాలంటూ పార్టీ మారాలంటూ ఒత్తిడి చేయడంతో ఈరోజు ఉటావుటిన హైదరాబాద్కు పయనమైన కోనేరు కోనప్ప ఈరోజు ఉదయం సచివాలయంకి వెళ్ళి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలవడం, ఆ తర్వాత వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, ఆ తర్వాత నిర్ణయాన్ని కూడా ప్రకటించే బాటలో పయనిస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్నదాతగా అంబలదాతగా కొనసాగుతున్న కోనేరు కోనప్ప ఈసారి మళ్ళీ తన సత్రాన్ని ఓపెన్ చేసేందుకు, అన్నదాన కార్యక్రమాలు కొనసాగించేందుకు అధికార పార్టీలో ఉంటేనే ఆ కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్చి 12లోగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశమే ఉంది. కోనేరు కోనప్ప బాటలోనే మరో 2 మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టుగానైతే సమాచారం అందుతుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కోనేరు కోనప్ప ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరితే అక్కడ మున్సిపల్కి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయి. జడ్పీ చైర్మన్ కూడా, ఇన్ఛార్జ్ జడ్పీ చైర్మన్ ఉన్న కోనేరు కృష్ణ కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలను సవాల్గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి జరగబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ సీట్గా ఉన్న ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకే పావులు కలుపుతుంది. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్కు సంబంధించిన నేతలకు గాలం వేస్తుంది. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కోనేరు కోనప్ప బీఆర్ఎస్కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మార్చి 12లోగా ఈ నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మార్చి 12 లేదా 13లో కాంగ్రెస్ అస్తం గుట్టికి చేరేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఉన్నట్టుగా తెలుస్తుంది. తన క్యాడర్తో పూర్తిగా ఆ పార్టీలో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సిర్పూర్లో పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదమే ఉన్నట్టుగానైతే సంకేతాలు అందుతున్నాయి. బీఆర్ఎస్ పొత్తులో భాగంగా తీసుకున్న నిర్ణయం కారణంగానే, పొత్తు పొగబెట్టిన కారణంగానే ఆ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ గూటికి వెళ్తున్నట్టుగానైతే పూర్తి సమాచారం. రైట్, థ్యాంక్ యూ నరేష్. రెండో విడత అభ్యర్థుల జాబితా ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా చంద్రబాబుతో భేటీ అయిన పవన్ గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. బీజేపీతో పొత్తుపై కూడా ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లడంతో పొత్తులపై స్పష్టత వస్తుందని నేతలు భావిస్తున్నారు. టీడీపీ రెండో జాబితా రేపో మాపో రాబోతోందన్న అంచనాల నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి క్యూ కట్టారు టీడీపీ నేతలు. తొలి జాబితాలో సీటు దక్కని నేతలకు పిలుపు రావడంతో అధ్యక్షుడిని కలవడానికి కళా వెంకట్రావు, సోమిరెడ్డి, గౌతు శివాజీతో పాటుగా పలువురు నేతలు కూడా వెళ్లారు. సర్వేపల్లి టికెట్ కోసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, హెచ్ఆర్ల టికెట్ కోసం కళా వెంకట్రావు ప్రయత్నిస్తున్నారు. శిరీషకు పలాస టికెట్ ఇవ్వాలని గౌతు శివాజీ కోరినట్టుగా తెలుస్తోంది. అయితే టికెట్ దక్కని సీనియర్లను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక సముచిత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో అందిస్తారు. ఎంపీ రావు, ఒకవైపు బీజేపీతో పొత్తుకు సంబంధించి క్లారిటీ కోసం వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు, ఇంకొక వైపు ఆల్రెడీ లిస్ట్ కూడా రెడీగా ఉంది, సెకండ్ లిస్ట్ అని అంటున్నారు. ఈ పొత్తుకు సంబంధించి క్లారిటీ వచ్చాక అసంతృప్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో
చంద్రబాబు ఏ రకంగా సీనియర్లని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే మొదటి విడత జాబితా ప్రకటన తర్వాతే మొదటి లిస్టులో చోటు దక్కనటువంటి సీనియర్లు చాలా మంది ఉన్నారు. వారందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి వారందరినీ బుజ్జగించే పనిలో పడ్డారు చంద్రబాబు. ఇప్పటికే దాదాపు ఒక 15 స్థానాలకు సంబంధించి ఆశావాహులను అందరినీ కూడా పిలిచి వారందరికీ సర్ది చెప్పి పంపించేశారు. ఈరోజు మరికొంతమంది సీనియర్ నేతలు కళా వెంకటరావు హెచ్చర్ల స్థానం నుంచి ఆయన టికెట్ ఆశించారు. మాజీ మంత్రిగా ఉన్నారు. టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. అయితే ఆయనకు మొదటి విడత జాబితాలో చోటు దక్కలేదు. దీంతో కళా వెంకటరావుని ఈరోజు టీడీపీ అధిష్టానం పిలిచింది. ఆయనకు బుజ్జగించే ప్రయత్నం కూడా చేసింది. హెచ్చర్ల టికెట్ విషయంలో నేను చూసుకుంటాను అని చెప్పేసి చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మరి కళా వెంకటరావు అయితే రెండో జాబితాలో తనకు టికెట్ వస్తుందని చెప్పి అయితే ఆయన హోప్ తోటి ఉన్నారు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఆయన సంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరొక సీనియర్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి తనకు ఫస్ట్ లిస్టులోనే టికెట్ వస్తుంది అనుకున్నప్పటికీ కూడా మొదటి జాబితాలో ఆయన పేరు ప్రకటించలేదు. దీంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నివాసానికి వచ్చారు. చాలాసేపు చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత సర్వేపల్లిలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చంద్రబాబు సోమిరెడ్డికి వివరించినట్లుగా తెలుస్తుంది. అయితే రెండో లిస్టులో సోమిరెడ్డి పేరు ఉంటుందని చెప్పేసి చంద్రబాబు చెప్పారని కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. సోమిరెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. నాకైతే చాలా సంతృప్తిగా ఉంది, చంద్రబాబు నాకు పూర్తి భరోసా ఇచ్చారని చెప్తున్నారు తప్ప సెకండ్ లిస్టులో పేరు ఉంటుందా లేదా అనే క్లారిటీని మాత్రం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే చెప్పడం లేదు. అలాగే పలాస నుంచి గౌతు శిరీష కూడా టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ కూడా శిరీష పేరు కూడా లేకపోవడంతో ఆమె తండ్రి వచ్చి చంద్రబాబును కూడా కలిశారు. చంద్రబాబును కలిసిన తర్వాత గౌతు శివాజీ కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సెకండ్ లిస్టులో పేరు ఉంటుందా అని చెప్పేసి గౌతు శివాజీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణమూర్తి కూడా ఆయనకు టికెట్ వస్తుందని చెప్పేసి హోప్తో ఉన్నారు. సో ఈ రకంగా మొదటి జాబితాలో చోటు దక్కినటువంటి సీనియర్లు అందరూ కూడా వచ్చి చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ సెకండ్ లిస్టులో పేరు ఉంటుందా లేదా అనే దాని మీద మాత్రం వారు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి స్థానాల మీద కూడా ఈరోజు చంద్రబాబు చర్చించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆయనతో పాటుగా వినుకొండ అభ్యర్థి జీవి ఆంజనేయులు కూడా చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఉమ్మడి పల్నాడు జిల్లాలో మరొక 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ స్థానాలకు అభ్యర్థులను ఎవరెవరు నిలబెట్టాలనే దాని మీద కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఉదయం చంద్రబాబు పవన్ కళ్యాణ్ దాదాపుగా గంటన్నర పాటు భేటీ అయ్యారు. సెకండ్ లిస్టులో ఎవరెవరు పేర్లు ప్రకటించాలి, ఎంతమంది అభ్యర్థులు ప్రకటించాలి, ఒకవేళ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎక్కడైనా అసంతృప్తులు వస్తే వారందరినీ కూడా ఎలా బుజ్జగించాలనే దాని మీద ఇద్దరు నేతలు కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. సెకండ్ లిస్టుతో పాటుగా బీజేపీతో పొత్తుల వ్యవహారం మీద ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరుడు ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి సో ఈ రోజు రేపట్లో పురంధేశ్వరుడితో చర్చించిన తర్వాత పొత్తుల మీద ఒక స్పష్టత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేపు చంద్రబాబు పవన్ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా రెండు పార్టీల నుంచి కూడా చెప్తున్నటువంటి సమాచారము. ఒకవేళ ఈ రోజు రాత్రి కనుక పొత్తుల మీద స్పష్టత వస్తే రేపు ఖచ్చితంగా ఢిల్లీ నుంచి ఒక ఫోన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని చెప్పేసి కూడా టీడీపీ వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుంది, ఎన్ని సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది అనే అంశాల మీద కూడా ఈరోజు రెండు పార్టీల అధినేతలు కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఢిల్లీ నుంచి కాల్ వస్తే మాత్రం రేపు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రావు. ఫైర్ ఫైవ్లో థర్డ్ స్టోరీ చూస్తే మంత్రి రోజాకు సొంత నియోజకవర్గం నగరిలో అసమ్మతి సేగ తగులుతుంది. నగరి సీటు మళ్లీ రోజాకిస్తే ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు లోకల్ వైసీపీ నేతలు. తిరుపతి జిల్లా వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి రోజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రోజాకి తప్ప ఇంకెవరికి సీటు కేటాయించినా గెలిపించుకొని తీరుతామని చెప్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయి ఐరన్ లెగ్గా ముద్రపడిన రోజాను తమ కష్టంతో 2 సార్లు గెలిపించామని గుర్తు చేస్తున్నారు. అసమ్మతి భగ్గుమంటున్నా తన ప్రచారం తాను చేసుకుపోతున్నారు మంత్రి రోజా. ఈసారి కూడా తనను గెలిపించి హ్యాట్రిక్ కట్టబెట్టాలని కేడర్కి పిలుపునిచ్చారు ఆమె. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, సొంత పార్టీ నుంచే రోజాకి నిరసన సెగలు తగులుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రోజా ఏం చెప్తున్నారు? ఇప్పటికే దీనిపై ఆల్రెడీ రోజా భర్త సెల్వమణి కమెంట్ కూడా చేశారు. మరి రోజా తరపున ఎలాంటి కమెంట్స్ వస్తున్నాయి? అంటే ఖచ్చితంగా రోజా మాత్రం చాలా ధీమాగా ఉంది. రోజా వర్గం చెప్తోంది ఖచ్చితంగా రోజా ఈసారి హ్యాట్రిక్ సాధిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాల్లో వైసీపీ గెలవబోతుంది కాబట్టి నగరిలో కూడా రోజానే గెలుస్తుందని చెప్పేసి ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2019 నుంచి కూడా 5 ఏళ్లుగా రోజా వ్యతిరేక వర్గానికి మధ్య ఫైట్ నడుస్తుంది. ఇది ఎన్నికల సమయము, మరి కొన్ని రోజుల్లోనే ఎన్నికలు ఉన్న పరిస్థితుల్లో బిగ్ ఫైట్గానే మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రోజాకి 5 మండలాల్లో 5గురు అసమ్మతి నేతలు తలనొప్పిగా మారిపోయిన నేపథ్యంలోనే ఇప్పటికీ అధిష్టానానికి చాలాసార్లు అల్టిమేటం జారీ చేశారు. ఖచ్చితంగా రోజాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆమె ఓడిపోతుంది, ఆ ఓటమికి తాము బాధ్యులము కాదు అంటూ వ్యతిరేక వర్గం అంతా మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రోజా మాత్రము తన చలువతోనే తన దయాదాక్షిణ్యాలతోనే
ఎవరైతే అసమ్మతి నేతలుగా చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తాను ఇచ్చిన లెటర్ల ద్వారానే పదవులు దక్కాయి. వాళ్ళందరికీ నేను ఏమాత్రము ద్రోహం చేయలేదు, వాళ్ళకి న్యాయమే చేశానని రోజా చెప్తుంది. రోజా భర్త కూడా ఖచ్చితంగా రోజాకు అనుకూలంగానే, రోజాకి ఎవరైతే అసమ్మతి నేతలుగా ముద్రపడి వ్యవహారాలు కార్యకలాపాలు సాగిస్తున్నారో వాళ్ళకి దీటుగానే సమాధానం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితము ఆర్కే సెల్వమణి చేసిన కామెంట్స్ మరింత హీట్ పుట్టించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రోజా మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఖచ్చితంగా మంత్రిగా ఈ 2.5 ఏళ్లలో నగరి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో చేశాను, నియోజకవర్గంలో క్యాడర్ అంతా తన వైపే ఉంది, నేతలంతా కూడా తననే కోరుకుంటున్నారు. అయితే కొద్దిమంది మాత్రమే అసమ్మతి నేతలుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తాను, వాళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరము లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తుంది. మరోవైపు రోజాకు సంబంధించినటువంటి అనుచర గణంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా దమ్ము ధైర్యం ఉంటే వ్యతిరేక వర్గంగా ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి ధైర్యం ఉంటే ఎదుర్కోవాలి తప్ప పార్టీలోనే ఉంటూ తమకు వ్యతిరేకంగా పనిచేయడము, రోజా పైన విమర్శలు చేయడం అనేది సరైనది కాదు అని చెప్తున్న పరిస్థితి. అయితే అసమ్మతి గ్రూప్ను సంబంధించి ఇప్పటికే అధిష్టానానికి చాలాసార్లు రోజా ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఎవరైతే వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డితో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అసమ్మతి నేతలు 2 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రిని కలిశారు. అయితే వీళ్ళపైన మాట్లాడేందుకు, వీళ్ళపై కామెంట్ చేసేందుకు రోజా సుముఖంగా లేదు. అయితే ఖచ్చితంగా రోజా చెప్తున్నది అసమ్మతి వర్గం అంటూ ఏదీ లేదు. అసమ్మతి వర్గానికి తనకు ఏ రకమైనటువంటి అభిప్రాయ భేదాలు పార్టీలో ఉన్నా పార్టీ మాత్రం ఖచ్చితంగా తన అభ్యర్థిత్వాన్ని బలపరిచే అవకాశం ఉంది. తిరిగి తాను పోటీ చేస్తాను, ముఖ్యమంత్రిగా జగన్ ఆశీర్వదిస్తారు, అట్లాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా 3వసారి తాను హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా అయితే రోజా నగరిలో సభల్లో కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. అసమ్మతి భగ్గం అంటున్నా మరి తన ప్రచారం తాను చేసుకుపోతున్నారు మంత్రి రోజా. అసలు రోజా వర్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అలాగే ఆయన సైనికురాలిగా, ఆయన చెల్లెలుగా మీ అందరికీ అండగా ఉంటూ మీ ఆడబిడ్డగా మీ సంక్షేమం అభివృద్ధి చేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్న నాకు 3వసారి హ్యాట్రిక్ కొట్టి ఎమ్మెల్యేగా మీకు మరింత సర్వీస్ చేసే అవకాశాన్ని కోరుకుంటూ ఇక ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా చేపట్టారు. ఎల్ఆర్ఎస్ ను ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క అధికారంలోకి వస్తే భూముల క్రమబద్ధీకరణ ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ హెచ్ఎండిఏ దగ్గర బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. ఎల్ఆర్ఎస్ పై మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారం ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు తలసాని. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చింది. ఒక్క ఎల్ఆర్ఎస్ఏ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్, మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. మా డిమాండ్ అలా మీరు షెడ్యూల్ కూడా డేట్లు ఇచ్చారు, 31 మార్చి వరకు చేస్తామని చెప్పి మీరు వెంటనే ఉపసంహరించుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి ధర్నాలు ప్రజల్ని చైతన్యవంతం చేసి ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ జీహెచ్ఎంసీ ఎదుట ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ కుత్బుల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద నిరసన వ్యక్తం చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు అయితే ₹1 కట్టొద్దు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా మీకు ఎల్ఆర్ఎస్ చేస్తామని చెప్పినారు. కాబట్టి వీరందరూ కూడా ఈరోజు ప్రజలకు సమానం చెప్పాలా. ప్రధానంగా మీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరిచ్చిన మాట ప్రకారమే, మీరిచ్చిన హామీ ప్రకారమే మరి ఎల్ఆర్ఎస్ని ఉచితంగా చేయాలి. ఈ రకంగా ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు నైజం. నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నైజం ఇదే కదా, ఎప్పుడైనా మాట ఇచ్చి మాట తప్పడమే వారి యొక్క నైజం. కాంగ్రెస్ సర్కార్ ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇక రేపు కూడా ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేయనున్నారు. ఆర్డీఓలు కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వనున్నారు.
మరింత సమాచారం మా ప్రతినిధి యలేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. యలేందర్, ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రాక ముందు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మరి దీనిపై కాంగ్రెస్ ఏమైనా స్పందించిందా? రైట్, ఇప్పటివరకు అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదైతే గతంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ని రెగ్యులరైజ్ చేసేందుకు ఆ స్కీమ్ని క్రమబద్ధీకరించాలని చెప్పేసి కూడా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు నిరసనలు అయితే చేపడుతుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖజానా కాలైందంటూ చెప్తూనే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఖజానా నింపుకునేలో భాగంగా ఈ అంశాలపైన ప్రధానంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి 25 లక్షల అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించాలని దీనికి డెడ్ లైన్ కూడా విధించుకుంది. దాదాపుగా 31వ తారీఖు లోపు ఈ అంశం పైన స్క్రూటినీ చేసి క్రమబద్ధీకరించాలని చెప్పి ఆయా శాఖల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. అయితే ఈ అంశాన్ని ఎల్ఆర్ఎస్ అంశాన్ని బీఆర్ఎస్ బ్రహ్మాస్త్రంగా తీసుకొని నిరసనలు అయితే చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తప్పకుండా ఎల్ఆర్ఎస్ని అవసరం లేదు, తప్పకుండా మేము అధికారంలోకి వస్తే దీన్ని ప్రజలకు ఉచితంగానే చేపిస్తాము, ₹1 కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు, ఏదైతే సీతక్క కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి కావచ్చు, ఇలాంటి నేతలంతా కూడా హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలని ఈ మంత్రులు ఎందుకు వ్యతిరేకించట్లేదు? ఈ అంశం పైన కోర్టు వరకు వెళ్ళినటువంటి నాయకులు ఎందుకు సైలెంట్గా ఉన్నారన్న అంశాలకు సంబంధించి వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశం పైన ఎల్ఆర్ఎస్ స్కీమ్ని ఏ విధంగా అయితే ₹1 కట్టకుండా మేము స్కీమ్ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ గతంలో ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని అమలు చేసేంత వరకు కూడా ఈ అంశం పైన మేము వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు దీనిపైన ఫోకస్ పెట్టారు. ఈరోజు దీనికి సంబంధించి ప్రతి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. రేపు కూడా కలెక్టరేట్ల ముందు కలెక్టర్లకు అదేవిధంగా ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇస్తూ ఈ అంశం పైన కాంగ్రెస్ ఒక విధి విధానాలు క్లియర్ చేసి పూర్తిగా ఉచితంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ని క్రమబద్ధీకరించే వరకు కూడా దీనిపైన ఫోకస్ పెడతామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక టానిక్ మద్యం షాపుల్లో ఎక్సైజ్ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏకకాలంలో 11 చోట్ల అధికారులు తనిఖీలు చేశారు. తవ్వే కొద్దీ టానిక్ నిర్వాహకుల బాగోతం ఒక్కొక్కటిగా బయటకొస్తోంది. టానిక్ కి చెందిన 8 షాపుల్లో సాధారణ మద్యానికి లైసెన్స్ తీసుకుని విదేశీ మద్యం అమ్మకాలు జరిపినట్లుగా తేల్చారు అధికారులు. ఏకంగా 100 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు అధికారుల విచారణలో తేలింది. గత ప్రభుత్వంలో పదవి అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అనుమతులు పొంది ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించేలా టానిక్ వ్యవహరించినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ వ్యాపారాల వెనుక కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్టుగా తేలింది. టానిక్ కోసం 2016లో ప్రత్యేక జీవో ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. ప్రస్తుతం టానిక్ వైన్ షాపులకు 3 డైరెక్టర్స్ అనిత్ రాజ్, భారతి పేర్లపై ఈ టానిక్ షాపులు ఉన్నాయి. క్యూబై టానిక్ పేరుతో మరొక 11 షాపులు నిర్వహిస్తున్నారు. క్యూబై టానిక్ లో పలువురు రాజకీయ నేతల బినామీలు, ఒక ఐఏఎస్ అధికారి పాత్ర ఉన్నట్టుగా కూడా గుర్తించారు. రావుల శ్రవణ్ రెడ్డి, అభినయ్ రెడ్డితో పాటు అఖిల్ రెడ్డి, ప్రియాంక రెడ్డి పేర్లు కూడా తెరపైకొచ్చాయి. చివరకు టానిక్ లో పనిచేసే ఒక ఉద్యోగి పేరుతో లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేస్తున్నట్లుగా తేలింది. మా ప్రతినిధి రంజిత్ పూర్తి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రంజిత్, 2 రోజులుగా ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు సోదాల రిజల్ట్ ఏంటి? నిన్న జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు సంబంధించిన బృందం లోపల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తో కూడా ప్రస్తుతం ఇక్కడ ఈ బృందంతో ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్తో పాటు ఇక్కడ మిగతా బార్లతో పోల్చుకుంటే ఈ టానిక్ సంబంధించిన మొత్తం వాటికి అంతా కూడా ఒక స్పెషల్ జీవో జారీ చేసి కొంత వెసులుబాటు ఇచ్చారు. కాబట్టి దానికి అనుగుణంగా ప్రస్తుతం ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయన్నటువంటి కోణంలో ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు వివరాలు రాబడుతున్నారు. ప్రతి బాటిల్కి సంబంధించిన ఎంఆర్పీని కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఎలైట్ 4 బార్ కింద పర్మిషన్ లైసెన్స్ తీసుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా అనేక నిబంధనలు ఉన్నాయి. సో ఆ నిబంధనలు ఇక్కడ పాటిస్తున్నారు అన్నటువంటి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే ఇక్కడ కొన్ని ఓన్ బ్రాండ్స్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా క్యూ అదే టానిక్ బై క్యూకి సంబంధించిన పేరుతో కూడా లోపల ఒక క్యూ వైన్ అనేటువంటి బ్రాండ్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వాటిని ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి వాటి ఆధారంగా కూడా తమ చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాలు చెప్తున్నారు. ఇంకా అలాగే బయటి రాష్ట్రాల నుండి వచ్చినటువంటి లిక్కర్కి సంబంధించి విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే విదేశాలకు సంబంధించి కొన్ని కాస్ట్లీ లిక్కర్స్ కూడా ఈ టానిక్లో విక్రయాలు గతంలో జరిగాయి. కాబట్టి సో వాటికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే టానిక్కి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నటువంటి ఇక్కడ స్టాక్ ఎంత, ఎందుకంటే లైసెన్స్ ప్రకారం చూసుకుంటే కేవలం అదనంగా 7 రెట్లు మాత్రమే ఇక్కడ స్టాక్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువ స్టాక్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అది
నిబంధనలకు విరుద్ధం కాబట్టి వాటికి సంబంధించిన రికార్డ్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్ కావచ్చు, ఆ తర్వాత కొంతమంది ఇన్వెస్టర్స్ ఇందులో ఎవరెవరు ఉన్నారు, పూర్తిగా ఎలైట్ 4 బార్ కింద ఎలైట్ 4 సంబంధించిన లైసెన్స్ మీరు తీసుకున్నారు కాబట్టి ఆ నిబంధనలు ఇక్కడ పాటిస్తున్నారు అన్నటువంటి విషయాలు కూడా ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అధికారులు వివరాలు రాబడుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బాటిల్స్కి వీరంతా కూడా ప్రీమియం రేట్స్ పెట్టి విక్రయాలు జరుపుతున్నారు కాబట్టి అలాంటి ఉల్లంఘనలకు సంబంధించి గుర్తించిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఇప్పటికైతే కొంత ఒక ఓన్ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నటువంటి విషయాలు కూడా ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా తమ చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాలు చెప్తున్నారు. అలాగే బయట రాష్ట్రాల నుండి వచ్చినటువంటి లిక్కర్కి సంబంధించి సేల్స్ ఏ రకంగా ఉన్నాయి, మొత్తం అన్ని క్యూ టానిక్లకు ఇక్కడ నుండే అయితే బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి లిక్కర్ అంతా కూడా ఇక్కడ నుండే వెళ్ళింది కాబట్టి సో వాటికి సంబంధించి ఎలాంటి ట్యాక్సులు వీళ్ళు ఎగవేతకు పాల్పడ్డారన్నటువంటి అంశాలపై కూడా ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు మొత్తం వచ్చినటువంటి స్టాక్ ఎంత, ఇక్కడ నుంచి జరిగినటువంటి విక్రయాలు ఏంటి, ఇలా వీటన్నిటికీ సంబంధించిన రికార్డ్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్.